సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే మనం పీటా బ్రెడ్తో పిజ్జా ఎలా చేసుకుందామో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని టోఫూని వేసి వేయించుకోవాలి. మీరు టోఫూ వద్దనుకుంటే పన్నీర్ కానీ చికెన్ పీసెస్ కానీ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. కాస్త వేగాక అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా కారపొడి, లైట్గా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, రెడ్ బెల్ పెప్పర్ కానీ ఆరెంజ్ బెల్ పెప్పర్ కానీ వేసుకోవచ్చు, బ్రాకలీ, కొద్దిగా స్పినాచ్, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ వేసి కాస్త వేగనివ్వాలి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు బేకింగ్ ప్యాన్ పైన షీట్ వేసుకొని పీటా తీసుకొని రెండు వైపులా లైట్గా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, టొమాటో, క్యాష్యూ చేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని స్ప్రెడ్ చేసుకొని దానిపైన ష్రెడెడ్ చీజ్ వేసుకొని ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న వెజ్జీస్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని ఓవెన్ని 400 డిగ్రీ ప్రీహీట్ చేసుకొని 5 to 8 minutes ఎయిర్ ఫ్రై చేసుకుంటే చూస్తున్నారుగా ఎంత చక్కగా కుక్ అయిందో. అంతే, మనకు ఎంతో టేస్టీగా పిజ్జా రెడీ అవుతుంది. మీరు స్లైసెస్ లాగా కట్ చేసుకొని తింటే చాలా టేస్టీ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.